యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి నుంచి. యేసే క్రీస్తు అన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యేసు దేవుని కుమారుడిని నమ్ము ప్రతి వాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? ఆత్మ. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యంను నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. తన సహోదరుడు మరణం కానీ పాపం చేయగా ఎవడైనా చూసినట్లా అతడు వేడుకొను. అతను బట్టి దేవుడు మరణకరం కాని పాపము చేసిన వానికి జీవం దయచేయను. మరణకరమైన పాపం కలదు, అటు దాని గురించి వేడుకుని వాళ్ళని నేను చెప్పట్లేదు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకొను కనుక దుష్టుడు వాని ముట్టడు. మనము సత్యవంతుడైన వాడిని ఎరగవాలని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినాడని ఎరుగుదము. మనం దేవుని కుమారుడని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై అన్నాడు. ప్రార్థించుదాం. మా జీవగల ప్రభా, కృపగల తండ్రి, ఈ సమయాన్ని ప్రార్థన చేయటకై నీ వాక్యం ఎద్దకు వచ్చినాం ప్రభా. కొన్ని మాటలు మాకు ఇచ్చి మమ్మల్ని పూరుకొల్పమని యేసుక్రీస్తు ప్రభు నాను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుని గుర్చిన ప్రవచనము యెషయా 53లో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహువు ఎవనికి బయలుపడి. ఆ సమాచారాన్ని ఎవడు నమ్ముతాడు? దేవుడు ఇలాగ వచ్చాడని, యేసు అనే పేరున లోకరక్షకుడు పుట్టాడని, ఆయన లోకరక్షకుడని ఎవరు నమ్ముతారు? ఆయన నిర్లక్ష్య పెట్టబడ్డవాడు, తృణీకరింపబడ్డవాడు. మరి అతడు అతిక్రమం చేసిన వాడని ఆయనను ఎంచారు, కానీ కాదు. మన అతిక్రమణకు వచ్చిన శిక్ష ఆయన మీద పడింది. అతడు తృణీకరింపబడ్డవాడే, రోగిగా మన రోగములన్నీ ఆయన మీద వేయబడ్డాయి, మన శాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. ఆయన ఉమ్ము వేయబడ్డాడు. మరి ఆయన రక్షకుడు అని అలాగే తెలుస్తుంది. అలా ఉంటే ఒక్కొక్క ఆయన మీద ఉమ్ముస్తే ఊసిన వాని ముఖం మీద పెంటబడేటట్టుగా ఉండాలి.
ఆయన మీద కొడితే 10 షాకులు కొట్టిన వానికి తగలాల. అమ్మో ఈయన జోలికి పోలేమని ఆయన క్రీస్తు అని నమ్ముతారు. నువ్వు క్రీస్తు అయితే ఆ శిలువ మీద నుంచి దిగి రావయ్యా. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే మరి ఈ బాధలు ఎందుకు నీకు? సో అది లోకం యొక్క మాట. మరి ఆయన యేసు మన నిమిత్తము సిలువలో ప్రాయశ్చిత్తంగా అర్పింపబడ్డాడు, మన వ్యసనలన్నీ భరించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయన మృతులంచి లేపాడు. మరి ఈ సంగతి విశ్వసించు వారెవరు? ఎవరు నమ్ముతారు? ఈ సాక్ష్యంని ఎవరు నమ్ముతారు? లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనం ప్రకారం ఆయన సిలువేయబడ్డాడు అనగా ఆయన చనిపోయాడు. లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. లేఖనం నమ్మకపోతే పరిశుద్ధ లేఖనాలు నమ్మాలి. మరి దేవుని సాక్ష్యాన్ని నమ్మాలి. చూడండి, మొదట 5వ వచనంలో, 5వ అధ్యాయం 1వ వచనంలో, యేసే క్రీస్తు అయినాడని నమ్ము ప్రతివాడును యేసే ఏమై అన్నాడు? క్రీస్తు. మరి ఈ యేసుని గురించి అనేకులు నమ్మలేదు. యూదులు సహా ఇంకా అనేకులు వారి హృదయాలు వెలిగింపడలేదు. ఈ యేసే క్రీస్తు మెస్సయ్య అయి ఉన్నాడని నమ్మలేదు ఇంకా. ఆయన ఒక పురుషుడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దైవజ్ఞుడు అలా ఒప్పుకుంటారు. లోకమంతా అలా ఒప్పుకుంటుంది ఆయన కూడా ఒక దివ్య పురుషుడు అని. అందుకనే ఆయా పురుషుల మధ్యలో ఆయన కూడా బొమ్మ పెడతారు. కానీ ఈ యేసును దేవుడు మృతుల్లోంచి లేపి అన్ని నామముల కంటే పైనామం ఇచ్చాడు. ఈ యుగమందు మాత్రమే కాదు, రాబోయే యుగాల్లో కూడా నిరంతరం ఆయన మహింపరచబడ్డాడు. ఆయన నామం హెచ్చైనది యుగ యుగాలకి. సో సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. తండ్రి అయిన దేవుడు ఆయన అభిషేకించాడు. కాబట్టి ఈ సాక్ష్యమును విశ్వసించే మనము మరి ఆయన యొద్ద నుండి మనం పొందవలసిన వారమైన మన ప్రభువైన యేసుక్రీస్తు మృతులంచి లేపబడి హెచ్చించబడి తండ్రి యొద్ద మనందరి పక్షంగా ఆశీర్వాదములు పుచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారా మనము ఏం కొదువులు కలిగి ఉన్నామో ఆయన ద్వారా మనం అన్నిటినీ పొందవాలని. బుద్ధి మనం లేదు, ప్రభా నాకు బుద్ధి దయచేయం. నాకు జ్ఞానం లేదు, జ్ఞానం దయచేయము. నాకు ఐశ్వర్యం లేదు, నాకు దయచేయము. నాకు భద్రత లేదు, నీవే నాకు భద్రత. సో దేవుని పిల్లలు ఆ విధంగా మరి దేవుని చిత్తములో మనం అడిగి పొందవాలను. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు. మనం ఏదైతే అడిగామో అవి మనకు కలిగినాయి. ఆయన చిత్తంలో మనం అడగాలి. చూడండి, హాగరు గురించి చూసాం. హాగరు ఆమె కట్టుబట్టలతో పంపివేయబడింది. ఆమె మరి ఆమెకు న్యాయం తీర్చలేదు. ఇంతకాలం మీకు దాసిగా ఉన్నాను, వాడుకున్నారు. తర్వాత నన్ను కోగడి చేర్చి ఒక బిడ్డకి తల్లిగా చేశారు. ఇప్పుడు అర్ధాంతరాన్ని నన్ను పంపేస్తున్నారు అని ఆ దేశ నాయకుల దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చుంటే మరి అబ్రహాముని ఆ యొక్క పంచాయతీకి పిలిచి ఆ పెద్దలు తీర్చి ఈ మందలో సగం ఆమెకి ఇప్పియండి, కొంతమంది దాసులు ఆమెకి ఇవ్వండి అని చెప్పి ఆ పిల్లోడికి ఆమెకి ఇచ్చి వారిని ప్రత్యేకంగా ఎక్కడ వెళ్ళొద్దు, నువ్వు వాళ్ళ పక్కనే ఉండు,
నీ దాసులు సగం వాళ్ళకి అని చెప్పి ఆమెకు న్యాయం తీర్చుండేవారు. అయితే ఆమెకు న్యాయం జరిగినట్టు లేదు. అప్పటికప్పుడు పంపేస్తే అరణ్యంలో నీళ్ళు అయిపోయినాయి. మరి పిల్లోడు నీళ్ళు అడుగుతున్నాడు. నీళ్లు లేని టైంలో ఆమె రాత్రి దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చింది. ఆఖరి నీకేం వచ్చింది? ఆ పిల్లవాడు మొరపెట్టిన కాడనే ఆ చిన్నవాడు ఉన్న స్థలంలోనే దేవుడు అతని మొర విన్నాడు. ఎక్కడైతే మొరపెట్టాడో అక్కడే ఉన్నాడు ఆయన. అక్కడనే పూట ఇచ్చాడు, ఎక్కడికో పోలే. మొరపెట్టిన వెంటనే వారికి ఇవ్వబడింది నీరు. మరి అతడు వారు అల్లరి చేయలేదు, కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడు. 12 రాజులు పుట్టారు, 12 కోటలు కట్టారు, 12 పట్టణాలు కట్టారు. వాళ్ళ పేర్లు ఇచ్చాడు. అబ్రాహాం పేరుని గొప్పగా చేసుకోలేదు వాళ్ళు వారి పేర్లు బట్టి, వారి వంశావళి బట్టి, వారి దుర్గములు, కోటలు, సో అవన్నీ సొంతగా సంపాదించుకున్నారు. అదంతా దేవుని యొద్ద నుండి వారికి ఇవ్వబడింది. దేవుడు వారిని ఆస్వాదించాడు. ఇష్మాయేల్ అంటే దేవుడు వినే దేవుడు. కాబట్టి ఆ విధంగా మరి మొరపెట్టినప్పుడు, దేవుని చిత్తంలో మొరపెట్టినప్పుడు మనవి దేవుడు వింటాడు. మరి మనం ఆయన చిత్తంలో మనం చేయాలా? మరి ఇక్కడ మరి మనము యేసు దేవుని కుమారుడని నమ్మేటి వాళ్ళు దేవుని మూలముగా పుట్టిన వారే, అనగా వారు దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలు దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలి భాగస్తులే అన్నారు. దేవుని ఎదురుండి సమస్తాన్ని పొందవలసినారు. అయితే మనం దుష్టిని మూలంగా కాదు పొందేది. అపవాది మధ్యలో వచ్చి నాకు నమస్కరిస్తే ఈ లోక మహిమ అంతా నీకు ఇచ్చేస్తాను అంటాడు. వాడు మోసగాడు. అయితే మనం దేవునికి భయపడి వాళ్ళను మన తండ్రి అయినా ఆయన మూలముగానే ఆశీర్వదింపబడాలి. మరి దేవుని యొద్దకు రావాలంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఇవ్వబడ్డాడు. ఆయన నేనే మార్గమును, సత్యమును, జీవమును. కాబట్టి ఆయన నామములో మనం తండ్రిని ఏమడిగినను మనకి ఇవ్వబడుతున్నాయి. ఇది మన యొక్క క్రమం, తండ్రి విధించిన నియమం. యేసు నామమున మన తండ్రిని అడగాల. మరి ఈ లోకంలో శోధకుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. అందుకే మనం ఏం చేయబడాలా? భద్రం చేసుకోవాలి. ఎందుకంటే లోకమంతా దుష్టుని చేతిలో పడింది. చూడు 19 వచనం, 5:19 మొదటి యోహాను. మనం దేవుని సంబంధులము, మనం లోకంలో ఉన్నాం, మనం దేవుని సంబంధులం. లోకమంతా ఎవరిలో పడింది? దుష్టుని యందు ఉన్నది. కిందనుంది దుష్టుని యందు పడి ఉన్నది. సో లోకము దుష్టునికి లోపడుతుంది, దుష్టుని ముందు సాగిల పడుతుంది. కాబట్టి మనమైతే మన తండ్రి యొద్ద నుండి పొందాలి. మనం భద్రపరచుకోవాలి కూడా. ఎట్లా భద్రపరచుకోగలం? దేవుని మూలంగా పుట్టినవాడు తను ఎట్లా భద్రపరచుకోగలడు? ఎక్కడుంది భద్రత? గత వారం ఎప్పుడో చదివాము, బండ సందులలో ఎగురు నా పావురమా. ఇంకెక్కడుంది దానికి? బండ పేటుల మధ్యలో, పేటు బీటల మధ్యలో
ఆశ్రయం కల్పించుకుంది. పరమగీతము 2వ అధ్యాయం. పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. సో పేటు బీటల ఆశ్రయించు నా పావురం. సో యేసుక్రీస్తు ప్రభువే లోనే సంగమునకు భద్రత ఉన్నది. ఆయన నీడనే మనకు ఆదరణ ఉన్నది. నీ దెల్దరు చెట్ల నీడలో ఆదరణ. చూడు 2వ అధ్యాయంలో 3వ వచనం. సో ఆనందభరితుడై అతని నీడను. సో ఎవరి నీడలో ఉన్నది? సంఘం ఆ ప్రియుడి నీడలో ఉంది. అతడు నీడగా ఉన్నాడు. నీ కుడి ప్రక్క యెహోవా, నీ కుడి ప్రక్క నీడగా ఉండును. మరి జల్దరు అంటే యాపిల్ దేనికి సాదృశ్యం అంటే ఆదరణకు సాదృశ్యం. మరి మన ప్రభు మనలను ఆదరించువాడు. ఆయన నీడ మనకి ఆదరణ ఉన్నది, భద్రత ఉన్నది. ఆయన బండ వంటి వాడు. యెహోవా నా శైలం, అది అమూల్యమైన రాయి. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు కలవరపడడు. ఆయన గాయములు ద్వారా, ఆయన కొట్టబడి విరగొట్టబడి ద్వారా ఆ బండ సందుల్లో లేక ఆయన యొక్క శ్రమలలో పొంది ఉన్నాడు. కాబట్టి మనము అక్కడ ఆదరింపబడగలం. ఆయన శ్రమ పొంది బాధింపబడ్డాడు, శోధింపబడ్డాడు. ఆయన జయించాడు. కాబట్టి శోధింపబడే వారికి, శ్రమ పడే వారికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయనకు తెలుసు శ్రమ పడేవాళ్ళ బాధ ఏంటో అర్థం చేసుకుంటాడు ఆయన. చాలామంది మన మన బాధ చెప్పుకుంటా ఉంటే పట్టించుకోకపోతే నీకు వస్తే తెలుస్తుంది అంటారు. అలా కాదులే, ఆ మాత్రం దానికే అంటే పడుతున్నవాడు, శ్రమ పడుతున్నవాడు ఏమంటారు తెలుసా? నా బాధ నీకు వస్తే తెలుస్తుంది అంటారు. అయితే నిజమే, మన బాధ కంటే ఎక్కువైన బాధ, నీకంటే ఎక్కువైన బాధ మన ప్రభు అనుభవించాడు. శ్రమ పడేవారికి, శోధింపబడేవారికి, బాధింపబడుతున్న వారికి ఆయన ఎక్కువగా సహాయం చేయగల సామర్థ్యం గలవాడు. కాబట్టి ఇక్కడ పావురము సంఘానికి సాదృశ్యం. మరి ఈ సంఘము దేవుని సన్నిధిలో కనపడాల. ఎలా కనపడుతుంది? చూడు, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. మన ముఖం ఆయనకి ఏం అందం? అయితే మనం కొట్టబడిన వారమే, నిందింపబడిన వారమే. నీ బాల్యకాలపు సిగ్గును మర్చిపో. నువ్వు లజ్జపడక్కర్లేదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. ఆయన లోకానికి అంతటికీ దేవుడు, సృష్టికర్త, సైన్యులకి అధిపతికి యెహోవా. ఎందుకు అధైర్యం? కాబట్టి మన ప్రభు హెచ్చించబడ్డాడు. ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు. అయితే లోకమంతా దుష్టుని చేతిలో పడిపోయింది, మోసగాడి చేతిలో పడిపోయింది. కాబట్టి మరి మనం ప్రార్థన చేయడం ద్వారా మనం ఆయన సన్నిధిలో కనపడతాం. ఆయన వాక్యాన్ని వినటం ద్వారా, కలిసి సమాజంగా కూడుకున్నప్పుడల్లా ఆయన ముఖము, మన ముఖాన్ని ఆయన చూస్తాడు. ఆయన ముఖ కాంతి మన మీద పడుతుంది. తర్వాత మనం స్వరం ఆయనకి వినపడాలని కోరుతున్నాడు. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడేమో. సో పావురము, గోవా ఏం చేస్తుంది? మూలుగుతూ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర పావురాలు ఉంటే అవి
అని వేదంతో లోపల నుంచి అంటే మూలుగుతూ ఉంటుంది. మరి గువ్వలు కూడా 2 ఉన్నాయి. గువ్వలు కూడా పౌరమే అంటారు, లేకపోతే పిజియన్స్ అంటారు, లేకపోతే డో అంటారు. అవి కూడా ఉన్నాయి 2. అవి అప్పుడప్పుడు అరుస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు నేను లోపల గదిలో ఫ్యాన్ తిరుగుతున్నా కానీ ఆ గువ్వల శబ్దం మధ్యరాత్రిలో వినపడతా ఉంటుంది. అది మధ్యరాత్రిలో సైతం మూలుగుతుంది. ఆ మూలుగు మరి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ స్వరం ఇక్కడ కూడా వినపడుతుంది ఏంటి అనిపిస్తుంది. సో దేవుని పిల్లలు అది ఏ సమయంలోనైనా వారి బాధ, వారి మూలుగు మరి దేవునికి చేసినప్పుడు ఆయనకి ఎలా ఉన్నదంట? మనోహరంగా ఉంది, మధురంగా ఉంది. నీ ప్రార్థన ఆయనకి ఇంపుగా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయటం మానకూడదు. ప్రే వితౌట్ సీజింగ్, మానక ప్రార్థన చేయండి. అయితే ఎడతెగక ప్రార్థన చేయండి. లోకం దుష్టుని చేతిలో పడింది, మోసగాడు వాడు. కాబట్టి ఈ మోసముల నుండి మనం తప్పించబడాలి. ఆత్మీయమైన మోసాలు చాలా ఉన్నాయి, భ్రమపడే మోసాలు ఉన్నాయి. మన ఎదుట ఎన్నో భ్రమలు తీసుకొస్తాడు. ప్రభా, ఈ భ్రమల నుండి, ఈ మోసముల నుండి మమ్మల్ని కాపాడు, నీ సత్యమును నడిపించు, నీ చిత్తానుసారంగా నడిపించు. ఆ విధంగా మనం అప్పగించుకున్నాలా. కాబట్టి మరి సంఘము కొరకై మనం ప్రార్థించవలను. మరి సార్వత్రిక సంఘం అంతటి కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారంగా, దేవుని హృదయానుసారులైన పరిచారకులు అవసరమైనారు సంఘములో. మరి ప్రభు అలాగన లేపునట్లు ప్రార్థన చేయండి. తర్వాత మన యవ్వన బిడ్డలందరూ కూడా దేవుని చిత్తానుసారంగా స్థిరపరచబడాలా. వారి విషయమై భవిష్యత్తుల కొరకు ప్రభు తన చిత్తాన్ని తేటపరిచి సరైన పాలుభాగస్తులను కనపరిచినట్లు. మరియు తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది, పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలా. వారికి భద్రత కావాలి. రాకపోకలలో తెగుళ్ళు నుండి, డిజాస్టర్స్ అన్నిటి నుండి మనం కాపాడబడాలి. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు. బట్ మనం ఆయన సన్నిధిలో ఆశ్రయించాలి. ఆ కొండ పేటులు, లేక ఏమన్నాడు, పేటు బీటలు, బండ సందులు. ఆ బండ మన వయసు ప్రభే. ఆ పేటు సందులు మన ప్రభు యొక్క గాయాలకు సాదృశ్యం. మన కొరకు ఆల్రెడీ ఆయన శ్రమ పడ్డాడు. కాబట్టి మనం ఆయన ఆశ్రయించాలని అన్ని విషయాల్లో. కాబట్టి మనం అటు ఇటుని తట్టు పరిగెట్టడం కాదు. జ్వరం వచ్చిందా పరిగెట్టేస్తాం, సమస్యలు వచ్చినాయా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లేకపోతే వీధి పెద్దలు ఉంటారు, మరి అక్కడికి ఇక్కడ తిరుగులాడతారు కదా. అది మన యొక్క విశ్వాసం లేని జీవితం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆశీనుడై అన్నాడు, ఆయన ఏలుచున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుని మరి మన ప్రభు కొరకు ఎదురు చూసినట్లు, ఆయన సన్నిధిలో కనపడినట్లు, మనలో ప్రార్థనా భారం ప్రభు ఇచ్చినట్లు మనం ప్రార్థించాలా. తర్వాత మరి సంఘ పరిచర్ల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. శనివారం సోదరుడు ఇజ్రాయెల్ కుమారుడు సురేంద్ర ఆయన వివాహం కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఆహ్వానింపబడుతున్నారు. అలాగే సోమవారం వంకవారిగూడెం దగ్గర చీమలవారిగూడెంలో పీటర్ అనే యవనస్తుని యొక్క వివాహము. అక్కడ మీ అందరు కూడా ఆహ్వానింపబడుతున్నారు. రాగలిగిన వారు వచ్చును. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘంలో బలహీనలుగా ఉన్న వారిని కూడా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. పరిసర కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తానుసారంగా మనం చేసి మన ప్రార్థన ఆయనకి మనోహరంగా ఉంది, ఆ స్వరం ఆయనకి ఇష్టంగా ఉంది. కాబట్టి మనం ప్రార్థనలో ఆయన ఎదుట మనం కనపడినట్లుగా ప్రభు సహాయం కోరుకున్నాం. కొద్ది సమయం ప్రార్థించండి.